హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం మెంతిపప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి మనకు కావాల్సినవి టమోటాలు, ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి. వాటిని తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. మరియు ఒక కప్ ఆఫ్ కందిపప్పు తీసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే చేదు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర మరియు కరివేపాకుని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని పోపు దినుసుల్లో బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ దోరగా వేగేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కూడా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ మరియు సన్నగా వలిచి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోలు మరియు ఎండుమిర్చి రెండుటిని బౌల్లో వేశాక అవి కందిపప్పుతో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. మరియు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపి ఉంచుకోవాలి. మనం బౌల్లో వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసిపోయాక 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని అన్నిటినీ కలిపి బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనము ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పప్పులో యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకు కొంచెం వాటరీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇక మనం కుక్కర్ క్లోజ్ చేసుకోవడమే. ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక పప్పుని బాగా గ్రైండ్ చేసుకొని మన వేడివేడి అన్నంలోకి కాంబో చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మిగతా రిమైనింగ్ పప్పుకైతే మనం పోపు తర్వాత వేసుకుంటాము. బట్ మెంతి పప్పుకి ఏంటంటే మెంతులతో పాటే పోపు వేసేస్తాం కాబట్టి తర్వాత పోపు వేయాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.